నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలయ్యింది. రానున్న ఎన్నికల్లో ప్రతి చోట వైసీపీ పోటీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కోవూరు ప్రజలు చైతన్యవంతులని, ఎవరికీ భయపడబోమని ఆయన అన్నారు. మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కోవూరులో నిర్వహించిన బిఎల్ఏల శిక్షణా కార్యక్రమం, వెన్నుపోటుకు 2 ఏళ్లు ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో వైసీపీ బిఎల్ఏలు ఎస్ఐఆర్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలకు ఓటర్ల జాబితా నమోదు, ఎన్నికల నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రతి చోటా పోటీ చేస్తుందని ప్రకటించారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారని, ప్రజా తీర్పును ఎవ్వరూ ప్రభావితం చెయ్యలేరని అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు నల్లచొక్కాలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన నాయకులు కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఓటర్ల జాబితా పరిశీలనలలో ప్రతి కార్యకర్త చురుగ్గా వ్యవహరించాలని, అర్హులైన ఓటర్లు తప్పకుండా జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది. ఏదో అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది కోవూరు తెలుగుదేశం పార్టీ చూస్తే. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంత గట్టిగా మాట్లాడు, ఏదో అసలు తెలుగుదేశం పార్టీని పెంచి పోషించి వాళ్ళే తెలుగుదేశం పార్టీకి నీడన పెరిగినట్టుగానే మాట్లాడుతున్నారు. మీరు పెరిగింది ఎవరి నీడన? మీకు గుర్తింపునిచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఈరోజు మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష అవునా కాదా అనేటువంటిది మీరు ఆత్మపరిశీలన చేస్తారు. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని సభల్లో, ఎన్ని సమావేశాల్లో మీరు రైతులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి లేడు అని చెప్పి పొగిడి ఈరోజు మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. నాకేం కాదు, మీరంటే చాలా మంది 170 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళ విధంగా ఉంటుందంటే వాడికి సమాధానం కూడా చెప్పడం, పట్టించుకోడు. నేను అడిగేది ఏంటంటే మీరు మాట్లాడిన ఆలోచన చేయాల్సింది, ఈ జిల్లాలో ఎంతమంది కోటీశ్వరులు లేరు, అంతమంది కోటీశ్వరులకు పదవులు రాలేదే. మీ కుటుంబానికి ఆ గౌరవం, గుర్తింపు వచ్చి సుదీర్ఘకాలంగా రాజశేఖర రెడ్డి గారి హయాం వచ్చి కూడా నేను పార్లమెంట్ లో అడుగు పెట్టాలన్నటువంటి ఆ కళను నిజం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఒకసారి మీరు ఆలోచన చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఎవరు వస్తారా, ఏం చేస్తారనేది పక్కన పెడితే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు తిరిగినా కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు తిరిగి కాబట్టి ఈరోజు జనాలు బాధపడుతున్నారు. 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఈరోజు నాకే ఆశ్చర్యం వస్తుంది. ఇది సభ ఏదన్నా ఎన్నికలకు 3 నెలలు 4 నెలల ముందు జరగాల్సినటువంటి సభ, ప్రతి జనం బయటకు వస్తారు. అటువంటిది 2 సంవత్సరాల అయిన తర్వాత 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉండగానే మనకి ఏమీ భయం లేదు, పోదాం పదండి అన్నారంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గత కోవూరులో బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి. కాబట్టి మనం పోరాడదాం. ఏదన్నా అవసరం వస్తే ప్రసన్నతో పాటు మేము అందరం ఉంటాం. ప్రసన్న మా అందరికీ పెద్దల లాంటి వాడు. బహుశా రాష్ట్రంలోనే ఆ రోజు పార్టీ పెట్టక ముందే 2 శాసనసభ్యులు అయితే, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు అయితే, ఆ 2వ గౌరవం ఈ రాష్ట్రంలోనే దక్కించుకున్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గాన్ని చాలా మంది కనపడుతున్నారు. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కనపడితే పెళ్లిళ్ళు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు. ఎలా ఉంది కోవూరు అంటే, అబ్బా కోవూరు నాశనం అయిపోయినారు, కోవూరు అన్ని విధాలా భ్రష్టు పెట్టిపోయారు, ప్రసన్న కుమార్ రెడ్డిని పోగొట్టుకున్నామని చాలా మదన పడుతున్నారు అనేటువంటి స్టాండర్డ్ గా మాట్లాడేటువంటి మాట. ఇంకేం మాట్లాడారు? అబ్బా కోవూరు నియోజకవర్గం కథ అయిపోయింది, పని అయిపోయింది, పోతే పని చేయరు. ఈరోజు మీరు ఇంటికి వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యను అడిగి, మీ సమస్య అవుతుందా కాదా అనేటువంటిది పక్కన పెడితే
దానికోసం నేను మాట ఇచ్చాను, ఇది జరగాల్సిందని చెప్పి మొండిగా పోరాడేటువంటి వ్యక్తి ఉన్న ఈ జిల్లా రాజకీయాల్లో ఉన్నాడంటే అది ప్రసన్న ఒక్కడైనటువంటి విషయాన్ని సందర్భంలో నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్మినిస్ట్రేటర్ కాదు, మ్యానిపులేటర్. చంద్రబాబు తిమ్మిని మమ్మిగా మార్చగలడు, ఏది ఏమైనా చేయగలడు, మంచిని చెడుగా చూపించగలడు, చెడును మంచిగా చూపించగలడు. అతని సిద్ధాంతమే అది. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఏంటంటే, నేను అనుకుంటే సీతను స్మితను చేయగలను, స్మితను సీతను చేయగలను అనేటువంటి ఆలోచన స్థాయిలో ఉన్నటువంటి దుర్మార్గుడు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని గుర్తించారు. అందుకని ఏదైనా సరే ఈరోజు చంద్రబాబు ఉపన్యాసం సొంతంగా, ఎందుకంటే చంద్రబాబు ముఖం చూడడానికి కూడా పెద్ద ఇష్టం ఉంది. ఏంటో దాంట్లో చెప్పాడు, నిజం ఒప్పుకోవాలంట, ఆడబిడ్డ మీద ఇవ్వలేకపోయాడంట, ఆడబిడ్డ మీద ఇవ్వలేకపోయాడు కాబట్టి పీపోరు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి ఆ రుణాన్ని ఎంచుకుని ఆమె నిలబెట్టుకున్నానని చెప్పి ఎంతకన్నా సిగ్గుమాలినటువంటి వాడు, సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎత్తినా కూడా కనపడేవాడు. కాబట్టి అసహ్యాన్ని జయించినటువంటి వాడు. అతను కొన్నటువంటి సిద్ధాంతం అధికారంలోకి రావాలంటే ఈ మాట చెప్తే మనం నవ్వుతానికి ఏమి పట్టించుకోరు. నవ్వు, ఎగతాళి చేయి, హేళన చేయి, ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు కావాల్సింది కుర్చీ, అధికారం తప్ప మరొకటి కాదు. అందుకని అటువంటి వ్యక్తి ఏదో ఒక విధంగా వీటికి సంబంధించి వాళ్ళని దొంగోటు ఉంచుకున్నారు. ఎందుకంటే కుప్పం దొంగోటు ఉంచుకొని గెలిచేటువంటి వాడు చంద్రబాబు నాయుడు. దాదాపుగా 30,000 ఓట్లు బయట తమిళనాడు రాష్ట్రం నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఈరోజు శివశంకర్ రెడ్డి మీకు చూపించారు. కుప్పంలో ఒక్కొక్కడికి 5 ఓట్లు 6 ఓట్లు ఉండేటువంటి పరిస్థితి. అటు గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం మొత్తం అవినీతి, అక్రమాలు, అబద్ధాలు తప్ప మనకు ఉండదు. కాబట్టి అదే పంతాన్ని మిగతా నియోజకవర్గంలో కొనసాగించి ఏదో విధంగా తాను గెలవాలని చెప్పి అధికారులు గుప్పిట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. మీరు మీ స్థాయిలో మనకి అనుకూలమైనటువంటి ఓటు, అర్హత కలిగినటువంటి ఓటు ఒక్కడు కూడా పోకుండా, అవతల వాడు దొంగ ఓటు ఒక్కడు కూడా తొలగించకుండా ఉంటే పోరాడండి. మీ స్థాయిలో కాకపోతే ప్రసన్న దృష్టికి చెప్పండి. ప్రసన్నతో పాటు మేమందరం వెళ్ళి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టెస్ట్ వేసి కూర్చుని మనకి సంబంధించినటువంటి ఓటు ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూసేటువంటి బాధ్యత మా అందరిదైనటువంటి విషయం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్క ఓటు దొంగ ఓటు కూడా ఎవరో అంటుంటారు, మామూలుగా కొద్దిగా సర్దుబాటు ధోరణి ఉంటుంది. మెట్ట ప్రాంతాలు అయితే ఒప్పుకోరు, కానీ డెల్టా ప్రాంతాల్లో కొంత సర్దుబాటు ధోరణి ఉంటుంది. ఆ పనిలోనే ఆ ఓటు ఏమో ఉందన్న కాదు. రెండోది, బూత్ లెవెల్ ఏజెంట్గా నియమించాం. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు మేము చేసినటువంటి మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు బూత్ లెవెల్ ఏజెంట్గా నువ్వు ఎవరు నియమించుకుంటావో నియమించుకున్నా అని చెప్పి దానికి సంబంధించినటువంటి అథారిటీ ఏదైతే ఉందో అది ప్రసన్నకి ఇచ్చాడు. బూత్ లెవెల్ ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే ఆ ఒక ఓట్లో ఏముంది అని కానీ, లేదా ఈ ఓటు వల్ల ఏమవుతుందని కానీ దయచేసి ఎవరు అనుకోవద్దు. మనం ఎలక్షన్ చేసేటప్పుడు ఒక్క ఓటుతో ఏమన్నా ఓడిపోతామేమో అన్నట్టుగానే ఎలక్షన్ చేయాలి. బహుశా మీ అందరికీ తెలుసో తెలీదు, మన తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఒకే ఒక్క ఓటుతో దుబాయ్ నుంచి వచ్చినటువంటి విజయ్ అభిమాని వేసినటువంటి ఓటుతో గెలిచాడు. కాబట్టి ఒక్క ఓటు అనేటువంటిది కూడా ఒక్క ఓటుతో గెలుస్తామేమో లేదా ఒక్క ఓటుతో ఓడిపోతామేమో అన్నట్టుగా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి దీనిలో నేను మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాం, ప్రసన్న ఒక్కడే ఉండడు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మీకు మరలా చెప్పేది, రేపు ప్రసన్నను మనం గెలిపించుకోవాలి అని అనుకుంటే అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు నిలబడితే ఏ విధంగా కష్టపడతారో, మీరు నిలబడితే మీ ఓటు పోతే మీరు ఏ విధంగా బాధపడతారో అదే విధంగా ఆయనకి సంబంధించినటువంటి ప్రతి ఓటు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. అదేవిధంగా మీరు రెండే విషయాలు, మనకి సంబంధించి అర్హత కలిగినటువంటి ఓటు పోకూడదు, అవతలి వాడి ఓటు పొరపాటున కూడా అర్హత లేనటువంటి ఓటు దాన్ని తొలగించి తీరాల్సిందే. ఈరోజు మనం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం అంటే, మనము పోటీ చేస్తున్నటువంటి మన ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు అనేవాడు చాలా మంది అనుకుంటారు, భవానికి చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు అంత చెత్త ముఖ్యమంత్రి బహుశా ఈ భారతదేశంలో ఒక పని అడిగితే ఈ నియోజకవర్గానికి సంబంధించి 10 పనులు తీసుకొచ్చేవాడు ప్రతిసారి. ఆయన పాపం ఎంత హడావిడిగా ఉన్నా సరే, ఎందుకన్నా గౌతమ్ ప్రసన్న అంటే పాపం వెనక కూర్చొని అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో ఇచ్చేవాడు. ఆయన కాల్ దిగేటప్పుడు అడుగుతా ఇచ్చేవాడు, లేదా కాల్ దిగేటప్పుడు ఇచ్చేవాడు, ఏదో ఒక విధంగా దాన్ని ఫాలో చేసేవాడు. ఒక విధంగా చెప్పాలి అంటే అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి వాచ్మ్యాన్ డ్యూటీ చేసినటువంటి వ్యక్తి ప్రసన్న అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. వీళ్ళు అలాగే ఏదో డబ్బులు రావడం,
దానికి సంబంధించి మా దగ్గర ఏదో డబ్బు ఉంది కదా 10 రూపాయలు ఖర్చు పెడతాము, దాని ప్రకారం మళ్ళీ ఈసారి ఇంకొంచెం ఎక్కువ ఓట్లు పెడతాము అంటే ఈరోజు అది అక్కడికి ఆగిపోతుంది. మీరు ఎవరైనా నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలు అడగండి. మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చోటా మోడల్ నాయకుల దగ్గర నుంచి సాధారణ ప్రజల దగ్గర నుంచి కార్యకర్తల వరకు నేరుగా ప్రసన్న దగ్గరికి ఎంత చూడకపోగలిగారు. ఈ రోజు మీరు ఎవరన్నా పోయి పనిచేయించినటువంటి పరిస్థితి ఉందా? ఏమి అవసరం వస్తే మీ ద్వారా నేను మిగతా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నా, ఏం అవసరం వస్తే మీరు వెళ్ళిపోయినా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేటువంటి కూడా ప్రసన్న, కూర్చోబెట్టి పనిచేసేవాడు ప్రసన్న. మీరు పోయిన ముందు మీ పేరు చెప్పుకోవాలి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పుకోవాలి, ఏం పనులు చెప్పుకోవాలి. ఆ పక్కన నాయకులు కదా అప్పచెప్పాలి. ఎప్పుడైనా ఒక గుర్తు పెట్టుకోండి, రాజకీయ నాయకుడికి కాంట్రాక్టర్ కూడా తేడా ఏంటంటే కాంట్రాక్టర్ పెద్ద వరకు తీసుకుని సబ్ కాంట్రాక్టర్ ఇస్తాడు ఊరుకోకండి. ఇది నియోజకవర్గాన్ని ఒక్కొక్క మండలానికి ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చాడు, ఒక్కొక్కడికి సబ్ కాంట్రాక్టర్కి ఇస్తే ఆ సబ్ కాంట్రాక్టర్ ప్రజాసేవలను కలిపి జనాలు కూడా దోచుకు తినడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, గమనిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి వెనకపోయింది, చంద్రబాబు సంక్షేమం మూసేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అందరికీ కోరుకునేది, మీరు బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేయండి, స్థానికంగా ఉండేటువంటి నాయకులు సహకరించండి, బూత్ లెవెల్ ఏజెంట్ కదా బాధ్యతను ఆలోచించండి. ఆలోచించకుండా అందరూ కలిసి సమష్టిగా పనిచేద్దాం. మీకు సంబంధించి ఏ అవసరం వచ్చిన ప్రసన్న ఉంటాడు. రాజకీయ కుటుంబం నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి గారు కూడా మీ అందరికీ తెలుసు, కాకాని రమణారెడ్డి గారు. చాలా కష్టపడి పైకి వచ్చిన కుటుంబం రాజకీయంగా. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధనన్నకి ఇచ్చారు. చాలా బాగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళుతూ, పత్రికా విలేకరుల సమావేశాలు పెడుతూ, పోరాటాలు చేస్తూ మన పార్టీకి మంచి పేరు తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయా జిల్లాల్లో కూడా గోవర్ధన్ అన్న ఏ విధంగా పార్టీ కోసం శ్రమిస్తున్నాడో, కష్టపడుతున్నాడో అందరూ కూడా ఆ విధంగా పనిచేస్తే మన పార్టీ బ్రహ్మాండంగా బలపడుతుంది రాష్ట్రంలో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయం. దీంట్లో ఇంకొక మార్పు అనేది లేదు. ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని ప్రజలందరూ కూడా నిర్ణయించుకుని ఉన్నారు. బీహార్లో చూశారు, ఎలక్షన్స్ జరిగినాయి, కొన్ని లక్షల ఓట్లు తొలగించేశారు. పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి, మెడ్రాస్లో అదే పరిస్థితి. అందువల్ల అందరం కూడా అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తగా ఉండి, ఈ ఓటర్ల లిస్టు ప్రక్రియ మీద నాయకులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ లో, ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మనం పోటీ చేయబోతా ఉన్నాం. ఎవరు ఈ మధ్యన ఎవరు అన్నారంట, నడమంత్రపు సీరో ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు పుట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయే విధంగా చేయమన్నదట నడమంత్రపు సిరి. అది సాధ్యమా? ఇదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్రం. మీరు అందులో కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నిన్న నేను గోవర్ధన్ రెడ్డి గారు కూడా అనుకున్నాం. పాత రోజుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు చెప్పారంట, చాలాసార్లు నేను మీటింగుల్లో కూడా చెప్పున్నాను, నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం వాళ్ళతోనైనా తమాషాలు పడవచ్చు, కానీ కోవూరు నియోజకవర్గం వాళ్ళతో మాత్రం తమాషాలు పడవచ్చు, చుక్కలు చూపిస్తారని ఆ రోజే ఏసీ సుబ్బారెడ్డి గారు పెద్ద ఆయన చెప్పాడంట. తమాషాలు పడతా ఉన్నారు. కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందే బై ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తు మీద ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచారు.
చైతన్యవంతులు ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. ఏదో ఈవీఎం అంతా గెలిచిపోయి మేము ఏం మాట్లాడినా సాగుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కష్టపడాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆ రిజర్వేషన్స్ బట్టి సర్పంచెస్ కానీ ఎంపీటీసీస్ కానీ జడ్పీటీసీస్ కానీ మీ కుటుంబ సభ్యులను పెట్టుకోండి. 5 లక్షలకో 10 లక్షలకో గెలిచిన తర్వాత అమ్ముడుపోయే వాళ్ళని వద్దు. మీ కుటుంబ సభ్యుల్లో ఈరోజు నాతో ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే గట్టిగా నిలబడి ఉన్నారో మీ కుటుంబాల నుంచే ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ ను పెట్టుకుందాం. ఎందుకంటే ఒక నమ్మకం మీరంటే ఎలక్షన్స్ లో ఏ విధంగా జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఓటర్ల ప్రక్రియ అనేది చాలా జాగ్రత్తగా మార్పులు చేర్పులు ఉంటాయి. అందులో చంద్రబాబు నాయుడు పెద్ద మ్యానిపులేటర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటివన్నీ కూడా తీసుకొని పోయి బీరువాల్లో పెట్టకుండా నాయకుల్ని దగ్గర పెట్టుకొని రోజు సమీక్ష చేసుకొని దృష్టి పెట్టండి. లేకపోతే మనం నష్టపోతాం, చాలా ప్రమాదంలో పడిపోతాం. ఎగ్జాంపుల్ బీహార్, పశ్చిమ బెంగాల్, చెన్నై, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎంత జాగ్రత్తగా ఎంత అప్రమత్తంగా మనం ఉంటే అంత మంచిది. మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఒక 2-3 అవర్స్ కేటాయించండి ప్రతిరోజు. మీరు ఇచ్చిన బిఎల్ఏ లిస్టునే నియమించాం. వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎప్పటికప్పుడు సమీక్షలు పెట్టుకుంటూ జాగ్రత్తగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.